చేత ఈ లోకంలోకి పంపించబడ్డాడు. దేవాది దేవుడైన యేసు ప్రభు. మనకు తెలుసు స్నేహితులారా, యేసు క్రీస్తు పేరు తెలుసు. యేసు క్రీస్తు, ఇవి రెండు పేర్లే, ఒక పేరు కాదు. యేసు మానవ పేరు, క్రీస్తు దేవుడి పేరు. క్రీస్తు అంటే జీవము గల దేవుడి కుమారుడు అని అర్థం. యేసు అంటే లోక రక్షకుడిగానే మన పాపములను ఆయనే మనలను మన పాపముల నుండి ఆయనే రక్షించదు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిందని ఆ పేరుకి అర్థం ఉంది. కానీ యేసు యోసేపు కుమారుడు, మరియమ్మ కుమారుడు, వడ్రంగి వాడి కుమారుడు, క్రీస్తు దేవుని కుమారుడు. యేసులో రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒకటి ఆయన సంపూర్ణ మానవుడు, రెండు ఆయన సంపూర్ణ దేవుడు. యేసుగా ఆయన సంపూర్ణ మానవుడు, క్రీస్తుగా సంపూర్ణ దేవుడు. అందుకే దేవుడి మానవుడిగా ఈ లోకంలోకి ఉద్భవించి చరిత్రను రెండు ముక్కలు చేసిన ఏకైక వ్యక్తి చరిత్రలో యేసు క్రీస్తే అని చెప్పడానికి అనుమానం లేదు, భయం అంతకన్నా లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ హిస్టరీ, చరిత్ర. మీరు ఏ కులమన్నా కానివ్వండి, ఏ మతమన్నా కానివ్వండి,